హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మానసాస్ కిచెన్ అండ్ కేర్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే ఒక బౌల్లో 2 cups ఆఫ్ మిల్క్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటున్న మిల్క్ 300 ml ఉంటుంది. మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే ఆ క్వాంటిటీలో మీరు మిల్క్ అనేది తీసుకోవచ్చు. ఇలా 2 cups ఆఫ్ మిల్క్ తీసుకున్న తర్వాత దీనిలోకి నేను 1/2 cup బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూశారు కదా, ఈ బెల్లాన్ని పాలల్లో వేసి ఆ పాలలోనే ఆ బెల్లం కరిగేలాగా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. ఆ పాలల్లోనే ఆ బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మొత్తం కరిగిపోయేలాగా తిప్పుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని, నేను ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 4 eggs అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మిక్సీ జార్ లేకపోతే మీరు ఒక బౌల్లో అయినా తీసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరైతే దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు చేత్తో స్పూన్తో చేసే వాళ్ళైనా సరే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మీరు ఆ ఎగ్స్ని గిలకొట్టాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలల్లో అయితే పోసేయాలి. చూడండి, పోసేసిన తర్వాత ఒకసారి తిప్పుకుంటే తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని వడకట్టేసుకోవాలి. ఎందుకంటే ముందు దానిలో బెల్లం వేసాం కదండి, దానిలో ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నా సరే మనం చేసే దానిలోకి రాకుండా ముందుగా అయితే దాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. బెల్లంలో ఉన్న నలకలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. అలా స్ట్రైన్ చేసుకున్న దాంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక లోతు గిన్నె అయితే మనం తీసుకోవాలండి. ఇదిగోండి, ఇలా లోతు గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని, డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా, తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాలనైతే దాంట్లో పెట్టేసుకోవాలి. అలా ఆ పాలను పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లోనే దాన్ని కాయాలండి. మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే మనం కాచుకోవాలి. ఒక 20 minutes తర్వాత తీసి చూస్తే మనకు కావాల్సిన జున్ను అనేది ఇదిగో ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా జున్ను పాలు లేకుండా జున్ను చేసుకోవచ్చు అనమాట.